ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను ఈరోజు ఎస్హెచ్ఓగా సూళ్ళూరుపేట ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించడం అయినది. అలాగే సూళ్ళూరుపేటలో నేను గతంలో ఒక 2-3 months చేయడం జరిగింది ఎలక్షన్కి ముందు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత జనరల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా సూళ్ళూరుపేటకి రావడం జరిగింది. సూళ్ళూరుపేటలో ఉన్న ముఖ్యమైన సమస్యలు ట్రాఫిక్, అలాగే మన కొంత గతంలో గంజాయి ఉండేది, ఇప్పుడు ఉందో లేదో దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి, ఇక్కడ సెజ్ ఏరియా కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి గర్ల్స్, ఉమెన్ వీళ్ళు ఉద్యోగాలు చేయడం జరిగింది, ఇండిపెండెంట్ ఉమెన్ అందరూ. సో వీరి యొక్క రక్షణకి మా యొక్క పోలీసు వారి తరపు నుంచి ప్రత్యేకమైన చట్టపరమైన రక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సూళ్ళూరుపేటలో ముఖ్యంగా మా అధికారుల ఆదేశాల మేరకు కానీ, ప్రభుత్వం ఆదేశాల మేరకు కానీ శాంతి భద్రతలకి ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇక్కడ గతంలో ఏదో చేసాం, ఇప్పుడు ఏదో చేస్తామంటే జరగదు. ఎవరైనా పద్ధతులు మార్చుకోకపోతే మా పోలీసు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే వీటన్నిటికీ మాకు మీ మీడియా వారి తరపున సహాయ సహకారాలు కోరుతుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.